అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం నెల్లూరు స్టైల్లో ప్రాన్ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రాన్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనకి ప్రాన్స్కి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ ఒక 1 minute హీట్ అవ్వాలి. సో మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వచ్చి కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నామండి, స్లైసెస్గా. సో ఇప్పుడు ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ. మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు అండ్ లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు. సో ముందుగానే మనం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయండి. సో ఉప్పు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇందులో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా మిక్స్ అయిపోవాలండి. ఈ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న ప్రాన్స్ వేయాలండి. వాటర్ లేకుండా మొత్తం వాటర్ డ్రైన్ అయిపోవాలి. ప్రాన్స్లో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. సో ఈ ప్రాన్స్ వేసుకొని బాగా ఆనియన్స్లో బాగా మిక్స్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. సో మసాలా మొత్తం దానికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత పసుపు. సో పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం ప్రాన్స్ని. కలుపుకున్న తర్వాత ఇందులో మనకి కొంచెం ఒక 1/2 glass వాటర్ వేసుకుందామండి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, ఆల్రెడీ మనకి ప్రాన్స్లో వాటర్ అనేది వస్తుంది. సో 1/2 glass వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈ వాటర్ ఇంకేదాకా 10 minutes కుక్ చేసుకుందామండి. అప్పుడు మనకి ప్రాన్స్ అనేవి స్మెల్ లేకుండా ఉంటుంది. సో 10 minutes అట్లానే కుక్ చేసుకుందాము సిమ్లో పెట్టుకొని. అప్పుడు మనకి ఆ స్మెల్ అనేది, అంటే ప్రాన్స్లో ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. సో చూసారా, ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోతున్నాయి. సో చాలామంది అంటే సపరేట్గా ప్రాన్స్ని వాటర్లో వేసి కొంచెం కుక్ చేసుకుంటారు. మనం ఇట్లా చేసుకుంటే ఇది కూడా ఒక టేస్ట్గా ఉంటుందండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి ప్రాను. సో కలుపుకుంటూ ఉండాలి కింద అంటుకోకుండా. ఈ
ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో టమాటాలు వేసి కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ బాగా మెత్తంగా అయిపోవాలంటే బాగా కుక్ అవ్వాలి అందులో టమాటాస్. ఇప్పుడు తగినంత కారం, సో మన స్పైస్ లెవెల్ తగ్గట్టు మనము కారం వేసుకుందాము. సో మేమైతే కొంచెం మీడియం కారమే తింటాము, సో మాకు తగ్గట్టు మేము కారం వేసుకున్నామండి. సో మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 2 minutes కుక్ అవ్వాలి. చూసారా ఎలా కుక్ అయిందో, ఆయిల్ కూడా ఎట్లాగొచ్చిందో పైకి. చూడండి టెక్స్చర్ ఎట్లా ఉందో. సో మనం కొంచెం అడిషనల్గా వాటర్ వేసుకుందాము, అప్పుడు మనకు కొంచెం మసాలాగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి ప్రాన్స్ ఎలా ఫ్రై అయిపోయాయో, ఆయిల్ కూడా చూడండి ఎలా పైకి మనకి కనిపిస్తుందో. సో కన్సిస్టెన్సీ చూడండి థిక్గా వచ్చేసింది మసాలా. చూడండి కరెక్ట్ టెక్స్చర్ ఫామ్ అయింది మనకి. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు ఇంట్లో. సో నేను ఈ గరం మసాలానే యూజ్ చేస్తానండి, బయట వేవి మసాలా యూజ్ చేయను. సో గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పైన కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పైన వేసుకుంటాం మనం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము కరివేపాకు అండ్ కొత్తిమీర వేసిన తర్వాత. చూసారా మన నెల్లూరు స్టైల్ ప్రాన్ మసాలా ఆల్మోస్ట్ డన్ అండి. ప్రాన్ కూడా ఒకసారి చూద్దాము కుక్ అయిందో లేదో. చూడండి బాగా కుక్ అయిపోయింది, చూడండి పీస్ బాగా ఇదైంది మెత్తంగా. సో మన ప్రాన్ మసాలా రెడీ అండి, ఆల్మోస్ట్ డన్. సో మీరు కూడా ట్రై చేయండి. ప్రీవియస్ పెట్టిన రెసిపీస్ కూడా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ ఎలా కుదిరిందో. ఈ ప్రాన్ మసాలా కూడా ట్రై చేయండి మీరు. ఇది రైస్లో, చపాతీ ఎందులో అయినా బాగుంటుంది. సో రసం అన్నంలో కూడా టేస్ట్ అదిరిపోద్దండి కాంబినేషను. సో ప్రాన్స్ నచ్చని వాళ్ళు, తినని వాళ్ళు ఇట్లాగా మసాలా లాగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సో మన ప్రాన్ మసాలా డన్ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కొత్త వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.